డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పోర్మానందపేట బాప్టిస్టు నగర్లో వైసీపీ ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత తలెత్తింది. ప్రజలను ఇబ్బంది పెట్టేలా దీక్షా శిబిరం ఏంటంటూ తెలుగుదేశం ఆందోళన చేపట్టింది. నిరుద్యోగులు, బాధితులు ఎవరూ లేకుండా పెయిడ్ ఆర్టిస్టులతో దొంగ శిబిరాలు నడుపుతున్నారంటూ టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి దీక్షా శిబిరానికి బయలుదేరగా పోలీసులు మధ్యలో అడ్డుకుని ఇంటికి తరలించారు. డిఎస్సీపై బహిరంగ చర్చ తోకముడిచిన వైసీపీ వీధి పోరాటాలు ఆపాలని టీడీపీ నేత పట్టాభి హితవు పలికారు. ఏంటా డిఎస్సీ గురించి మీరు మాట్లాడేది? నారా లోకేష్ గారు సవాల్ చేస్తే పిరికి పందలాగా పారిపోయినటువంటి వ్యక్తి మీ నాయకుడు. గంటలు గడిచిపోయాయి, రోజులు గడిచిపోయాయి, వారాలు గడిచిపోతూ ఉన్నాయి. వేర్ ఆర్ యూ మై డియర్ జగన్ అని చెప్పి మా నాయకుడు లోకేష్ బాబు సవాల్ చేస్తా ఉంటే సవాలు స్వీకరించలేనటువంటి మీరు మాట్లాడతారా? మీరు గంజాయి ముఠాలను తీసుకొచ్చి రోడ్డు పైన డ్రామాలు వేస్తారా? నిజంగా మీ నాయకుడికి ఆ దమ్ముంటే రమ్మనండియా. ఏవో అక్రమాలు జరిగిపోయాయంట. హైకోర్టు చీవాట్లు పెట్టిందా మీకు? ఏం చెప్పింది? ఆధారాలు ఉన్నాయా అని అడిగింది హైకోర్టు. హైకోర్టులో తెల్లమకాలేసి ఒక్క ఆధారం కూడా చూపించలేకుండా ఇవాళ రోడ్ల పైన వీరంగం వేస్తా ఉంటే చూస్తూ కూర్చుంటామా? మీ ఇష్టానుసారం నగరంలో ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా మేము గంజాయి మొక్కల్ని మాఫియా, మద్యం మాఫియా డాన్లను వేసుకుని రోడ్డు మీదకి వస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ, నగర ప్రజలు కూడా చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు.